మీరు హాస్పిటల్ కట్టాలనుకుంటున్నారా? ముందుగా హాస్పిటల్ కట్టాలంటే ఏం చేయాలి? నాలుగు విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒకటి, మీరు పెట్టే హాస్పిటల్ ఏ ఏరియాలో పెడుతున్నారు, అక్కడ పొటెన్షియాలిటీ ఉందా అని చెక్ చేసుకోవాలి. రెండవది, మీరు ఏ టైప్ హాస్పిటల్ పెట్టాలనుకున్నారు. ఉదాహరణకి నర్సింగ్ హోమ్, సింగిల్ స్పెషలైజేషన్, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, వాటిలో మీరు చూస్ చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. మూడవది, ఎన్ని బెడ్స్ హాస్పిటల్ పెట్టాలనుకున్నారు. సో 10 నుంచి 200 300. దాని తర్వాత మీ బడ్జెట్ ఎంత. ఈ 4 విషయాలు ముందుగా మనకు అవగాహన ఉండడం చాలా ప్రాముఖ్యం. ఈ 4 విషయాలు ఒక ఎత్తు అయితే, 5వ విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు హాస్పిటల్ కట్టాలనుకున్నప్పుడు హాస్పిటల్ అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్నే కలవండి. ఎందుకంటే ఆర్కిటెక్ట్స్ అనేవాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ హాస్పిటల్ అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్స్ హాస్పిటల్ని ఎలా యూటిలైజ్ చేయాలో బాగా వివరిస్తారు, దాని తగ్గట్టుగా డిజైన్ చేస్తారు. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఆపరేషన్ థియేటర్ దగ్గర స్టెరిలైజేషన్ గురించి NABH గైడ్లైన్స్ ప్రకారం ఎలా ఉంటే బాగుంటుందో దాని ప్రకారం డిజైన్ చేస్తారు. అలాగే కన్సల్టేషన్ రూమ్ సైజెస్ కానీ, లేదా ఐసీయూలో బెడ్ ఉన్న డిస్టెన్స్ కానీ, లేదా MEP మెడికల్ గ్యాసెస్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, HVAC, ఫైర్, ఈ సిస్టమ్స్ని ఎలా యూటిలైజ్ చేయాలో కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు టోటల్ ప్రాజెక్ట్లో సేవ్ చేయాలనుకుంటే, ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మీ ముందున్న హాస్పిటల్ని ఆస్వాదించాలనుకుంటే, అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్స్ని సంప్రదించడం చాలా ప్రాముఖ్యం.